జై వెంటనే ఎలాగైనా ఇంటికెళ్ళి విశ్వని ఇదంతా చేశాడని చెప్పేసి జై తన సానుభూతిని కోసం అని చెప్పేసి పక్కడ్బందీగా ప్లాన్ చేసి జై ఇంటికి వెళ్తాడు. ఈలోపు వెంటనే విశ్వ ఇక జై చనిపోయినట్టుగా, జై లోయలో పడిపోయినట్టుగా నిజం చెప్పడానికి ఇంటికి వస్తుండగా ఈలోపు వెంటనే జై ఇంటికి వచ్చిన ఒక్కసారిగా జాను జైను చూసి షాక్ అయిపోతుంది. ఏమైందండి, ఇదంతా ఒళ్ళంతా గాయాలేంటి అని అంటుండగా, ఏం లేదు, నేను ఏం చెప్పను. ఏంటండి, ఏం జరిగింది, యాక్సిడెంట్ అయిందా అని ఈ విధంగా అంటుండగా ఈలోపు పిఏ వెంటనే కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం పిఏను రప్పిస్తాడు. ఏంటి సార్, ఇదన్నీ దెబ్బలెక్కడి? అవును సార్, మీరు విశ్వను కలవడానికి వెళ్ళారు కదా, మరి విశ్వను కలవడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ దెబ్బలేంటి సార్ అని అంటుండగా, పిఏ నీకు ఆ విషయం మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. ఏంటి పిఏ, అసలు ఏం జరిగి నిజం చెప్తావా లేదా అంటే, మేడం అది పిఏ చెప్పాను కదా, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళి. సార్, మీరు నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే. అది కాదు జాను, చెప్తాలా లేదా, ఈ ఒళ్ళని దెబ్బలేంటి సార్, నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది సార్ అని చెప్పేసి జాను అంటుంది. ఏం లేదు విశ్వ, విశ్వ వదిలే జాను, ఈ టాపిక్ అక్కడ వదిలిపెట్టు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. లేదు సార్, మీరు ఇప్పుడు చెప్పేదాకా నేను చచ్చినంత ఓటే. జాను, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడకు, నా మనసు ఆగదు. మరి చెప్పండి సార్. ఏం లేదు, నన్నతో మాట్లాడాలని చెప్పేసి లోయలోకి, అదే కొండలపైకి పిలిపించాడు. ఏంటని చెప్పేసి కలవడానికి వెళ్ళాను. అప్పుడు జాను, నేను ప్రేమిస్తున్నాను, జాను లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు మధ్యలో వచ్చావు కదా, నువ్వు ఖచ్చితంగా చావాలి, తను నా ప్రాణం, తను ఎవరు చూసినా కూడా నేను తట్టుకోలేను, నేను ప్రేమించిన జానును నువ్వు ఎగిరేసుకుపోయావు అని నానా మాటలు అన్నాడు. అయినా ఇప్పుడు జాను జస్ట్ నువ్వు ఫ్రెండ్ అనుకుంటుంది కదా, అలాంటప్పుడు నువ్వు ఎలా ప్రేమిస్తావని నేను విశ్వకు చాలా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ మూర్ఖంగా మాట్లాడాడు. అలా పొరపాటు, తను ఇప్పుడు నా భార్య అయింది, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా తనకి నచ్చ చెప్పాను. కానీ ఎవడివిరా నువ్వు, అసలు నా జాను మెడలో తాళి ఎందుకు కట్టవరా, నీకు ఏ అధికారంతో కట్టవరా అని చెప్పేసి కాలర్ పట్టుకున్నాడు. నన్ను వెంటనే కొట్టి లోయలో పడేశాడు. ఇది జరిగింది జాను. కానీ జాను, నాకంటే ఎక్కువ నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాను తెలుసా, పిచ్చిగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నువ్వు నాకు మరుక్షణం దూరమైతే, ఇదిగో ఈ ప్రాణాలతో తిరిగొచ్చిన జై మళ్ళీ తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాడు. సార్, ఏం మాట్లాడుతున్నా సార్, ఛీ, విశ్వ ఇంత ఘోరంగానా, అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే జాను, మీ ఇద్దరి మధ్యలో ఇక స్నేహబంధం పోవద్దని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈరోజు నిజం తెలిసిపోయింది జాను. సర్లే, దాని గురించి ఎందుకులే అని చెప్పేసి ఇక ఈ విధంగా, సార్ నేను లోపల తీసుకెళ్తాను సార్ అని చెప్పేసి వెంటనే పిఐ జైన్ని తీసుకెళ్తూ సైగ చేస్తూ ఉంటాడు. ఇదే కదా జాను దగ్గర నేను లైఫ్ లాంగ్ సానుభూతి నా వైపు తిప్పుకొని ఖచ్చితంగా విశ్వను చీకొట్టేలా చేసేది అని విధంగా అనుకుంటుండగా, జాను జాను అని చెప్పేసి పిలుచుకుంటూ వస్తూ ఉంటాడు. జాను, మీకు విషయం చెప్పాలి. ఏంటా, అసలు ఏం జరిగిందో తెలుసా, అనుకోకుండా జై నన్ను లోయల దగ్గరికి పిలిపించాడు. ఇక హఠాత్తుగా నీ మీద పిచ్చితో నాతో చాలా మిస్బిహేవ్ మాట్లాడు, నేను ఎప్పుడు కలవద్దని చెప్పాడు, అసలు నీతో మాట్లాడొద్దని చెప్పాడు. ఆ డిస్కషన్లో నా కాళ్ళని పట్టుకున్నాడు. ఆ తర్వాత హఠాత్తుగా లోయలో పడిపోయాడు, నేను కాపాడుతుండగా లోయలో పడిపోయాడు అని అంటుండగా వెంటనే ఇక్కడ ఆల్రెడీ జై లేనిపోని విశ్వ మీద చెప్తాడు కదా, ఆ కోపంతో వెంటనే జాను విశ్వ చెంప పగులు కొడుతుంది. ఏంటి, ఎందుకు కొట్టానని చెప్పేసి చూస్తున్నావా, నువ్వు చెప్పిన అబద్ధం, నా భర్తను చంపాలని నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలనుకుంటున్నావా, ఛీ, నువ్వు నా ఫ్రెండు అనుకున్నానురా, కానీ నా వెనకాల ఇలా తీస్తావని, గోతులు తీస్తావని అనుకోలేదురా, నేను ఆల్రెడీ జై వైఫ్ని. ఏం మాట్లాడుతున్నావు, అవునరా, ఇప్పుడే జై సార్ ఇంటికి వచ్చాడు, నీ భాగవతమంతా బయట పెట్టాడు, ఇంకొకసారి నీ మొహం చూపించావనుకో నేను చచ్చినంత ఒకటే, అసలు నువ్వు నా కంటికి కూడా కనవద్దురా
అని చెప్పేసి ఈ విధంగా విశ్వ మీద లేనిపోని అని జై చెప్పేస్తాడు. అది కాదు సార్ అని చెప్పి వెళ్ళిపో అన్నానా, నా కంటికి కనబడకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాను, కానీ నీ మనసులో ఇంత క్రూరత్వం ఉందని అనుకోలేదు. వెళ్ళిరా, బయటికెళ్ళు అని చెప్పేసి వెంటనే విశ్వను బయటికి గెంటేస్తుంది. ఈలోపు అనుకున్నట్టు జయ ప్రకారం విశ్వ శాశ్వతంగా జానుకు దూరమైనట్టు పక్కడబందీగా ప్లాన్ చేస్తాడు. ఇక మరోవైపు హరీష్ కీర్తి పక్కన కూర్చున్న విషయం విజువల్ చేయాలని చెప్పడానికి కనిష్క గుడి దగ్గరికి వెళ్ళి ఆ కెమెరాలో రికార్డ్ అయిందంతా పట్టుకొని వస్తుంది. కీర్తి పక్కన కూర్చుంది హరీష్ అని చెప్పేసి వెంటనే ఆ వీడియో క్లిప్ పట్టుకొని ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. మామయ్య, బామ్మ అని చెప్పేసి అంటుండగా ఏమైందమ్మా అని చెప్పేసి బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి మామయ్య అని చెప్పేసి ఈ విధంగా కనిష్క మాటలు విన్న బసవరాజు బామ్మ షాక్ అయిపోతారు. ఏం జరిగింది కనిష్క, ఎందుకంత కంగారు పడుతుంది? అయ్యో మామయ్య, ఇక మన గుడిలో కీర్తి పక్కన కూర్చుంది హర్ష అనుకున్నాం కదా, హర్షనే కదా కూర్చొని పూజ చేసింది. అయ్యో బామ్మ, హర్ష కాదు హరీష్ కూర్చున్నారు అనేసరికి షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? పూజ అయ్యేంత వరకు ఆడ కూర్చుంది హర్షనే కదా, నేను మాట్లాడాను కదా అని చెప్పేసి ఇక కీర్తి అంటుండగా మీరు ఇలా నమ్మరు అని చెప్పేసి నేను వీడియో తీసుకొచ్చాను, కావాలంటే చూడండి అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక హరీష్ ఫేస్కి మొత్తం ఇక పసుపుతో కవర్ చేస్తూ ఉంటాడు కదా, ఆ విజువల్ ఒక్కసారిగా అందరికీ చూపించేసరికి షాక్ అయిపోతారు. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోయి, చూసారా మావయ్య, మీ వెనకాలండి ఎంత గోతులు తీశారో, ఇదంతటి కారణం ఎవరో కారు, ఆ తులసి వాళ్ళన్నీ పిలిపించి ఖచ్చితంగా కీర్తి పక్కన కూర్చునే ప్లాన్ చేసింది మావయ్య, ఒక్కసారి పిలిపించి అడగండి, అయితే ఇదంతా ఆ తులసి చేసిందన్నమాట అని చెప్పేసి బసవరాజు ఒక్కసారిగా తులసి అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటాడు. భయంతో ఇక తులసి కిందికి వస్తుంది. ఏంటి మావయ్య అంటుండగా, పెళ్లి కూతురు పక్కన పెళ్లి కొడుకు కూర్చోబెట్టే వైపున నువ్వు మీ అన్నయ్యను కావాలని చెప్పేసి ముసుగు వేసి కూర్చోబెడతావనేసరికి ఇక తులసి షాక్ అయిపోతుంది. అంటే కాదు మావయ్య, వాళ్ళు భార్య భర్తలు, ఇప్పుడు మనమే కదా వాళ్ళిద్దరిని కలిపేది, అలానే వాళ్ళ విడకొట్టద్దు కదా, అంటే నా కొడుకే ఎదురు తిరిగి మాట్లాడతావని ఎంత ధైర్యమే నీకు అని చెప్పేసి బామ్మ వెంటనే తులసి మీద చెయ్యి ఎత్తుతుండగా సిద్ధు అడ్డుకునేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అసలు ఏమనుకుంటున్నారు మీరు, నా భార్య మీద చెయ్యి ఎత్తే అధికారం ఎవరిచ్చారు, ఇంటి కోసమే కదా తను ఆరట పడేదని చెప్పేసి సిద్ధు ఎదురు తిరిగేసరికి షాక్.